హలో ఫ్రెండ్స్, మాకు మళ్ళా తిరుమలలో డ్యూటీ పడింది. మొన్న సోమవారం వెళ్ళినాము, నిన్న సోమవారానికి లాస్ట్ అయింది. అక్కడ నిన్న లడ్లు తీసుకున్నాను తిరుమలలో. నేను ఒక లడ్డు ఫ్రీ ఇచ్చినారు. మళ్ళీ నేను 300కు లడ్లు కొనుక్కున్నా ఇంటికి. మొత్తం 1000 లడ్లు. ఆ ఒక లడ్డు ఫ్రీ ఇచ్చింది నాకు. అక్కడ అంటే మళ్ళీ మాకు అదృష్టం కల్పించినాడు స్వామివారు. బాగా దర్శనం చేసుకున్నాం దేవుడిని. అంటే మాకు టెంపుల్లో పడింది డ్యూటీ, అందుకని 4-5 సార్లు పోయి దేవుని దగ్గర చూసినాం. గంటకు ఒకసారి బ్రేక్ ఇస్తారు కాబట్టి వాళ్ళే చూడమంటారు పోయి. అసలు నిజంగా మహానుభావుడు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది మాకైతే. ఇదో ఈ మా టీం అంతా ఫ్రెండ్స్ అంతా వెళ్ళినాం అక్కడికి దేవుడి దగ్గరికి. మళ్ళీ మేము సాయంత్రం పూట మా డ్యూటీ అయిపోయినాక అట్లా బయటకు వచ్చి గుడి దగ్గరికి అలా స్వామివారిని చూస్తూ ఉంటాము. ఇంకా ఎంత బాగుంటుందంటే అస్సలు ఆడుంటే టైమే తెలియదు, ఇంకా ఉండాలనిపిస్తుంది. మేము అదంతా చూసి మన సాయంత్రము అక్కడ వెళ్ళిపోతాం రూమ్ దగ్గరికి. అందుకని దండం పెట్టుకున్నామని ఇంకా అక్కడికి వచ్చి దండం పెట్టుకొని మేము ఇక్కడ బయట కట్టుపక్క గజి స్తంభం ఉండాలి. ఆ గజి స్తంభం కాడికి వచ్చి ఆడ దండం పెట్టుకొని మళ్ళీ మా రూములకి వెళ్ళిపోతాము. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒక్క మనిషి అయినా కానీ తిరుమలకు ఆన్లైన్లో చేసుకుంటారు. ఒకరైనా ఇద్దరైనా చేసుకున్నారనుకో, మనం ఎంతో కష్టపడి అక్కడికి వెళ్తాం కదా, ఒక్క నిమిషం కూడా చూడలేరు మనల్ని. అదే ఇలా సేవ మీద పోయినామనుకో కనీసం 4-5 సార్లన్నా చూసే అవకాశం కల్పిస్తారు మనకు. నాకైతే నిజంగా మళ్ళా కూడా జీవితంలో రావాలని అనుకున్నా. ఇక్కడ షాపింగ్ చేయాలని షాపింగ్కి పోయినాం. మా అక్క వచ్చేసి 2 బ్యాగులు కొనుక్కొనింది. అన్నీ కూడా ఇంకా అన్ని దండిగా డబ్బులు ఉండాలి చేతి నిండుకు. చూసినట్టయినా కొనాలనిపిస్తుంది. ఎన్ని ఉంటాయంటే అక్కడ షాపింగ్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియో ఉండదు, ఆ వీడియోలో చూడండి చూపిస్తాను దేవుడి దగ్గర. మాకు ఆ 7 కొండలవాడ వెంకటేశ్వర స్వామి మాకు మళ్ళీ అవకాశం కల్పించితే మళ్ళీ వెళ్తాము. ఆ దేవుడి దగ్గరికి ఎన్నిసార్లు అయినా కానీ రాననకుండా వెళ్ళిపోతూ ఉంటాం సేవకు మేము. ఎందుకు 2 రోజులు 3 రోజులు కూడా ఉండేవాళ్ళు క్యూలో ఆ దర్శనానికి వచ్చినప్పుడు మేము చూస్తాం కదా. మాకు గర్భగడిలో డ్యూటీ పడినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా వెనక్కి చూడనీరు. దేవుడిని చూస్తానే పోతూ ఉండాల. చూడలేకపోయినారనుకో మళ్ళీ